నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి పర్యటన ముగించుకుని నోట్ తీసుకుని హైదరాబాద్కి రావడం జరిగింది. మరి ఏ నోట్ తీసుకున్నారు, అసలు ఏం అడగాలనుకుని ఢిల్లీ వెళ్ళడం జరిగింది, ఏం అడగలేక వెనక్కి తిరిగి వచ్చారు, ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రవి తుంగ్లా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రవి గారు. నమస్తే అండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని అడగాలి ప్రధాని మోదీని అని చెప్పేసి అని వెళ్ళారు. బట్ అలా అడగలేక మోదీ గారు ఇచ్చినటువంటి నోట్ తీసుకొని వచ్చారు అనేటువంటి మాట ఇప్పుడు వినిపిస్తూ ఉంది. అసలు ఏం అడగాలనుకున్నారు రేవంత్ రెడ్డి, ఏం అడగలేక ప్రధాని మోదీ ఇచ్చినటువంటి నోట్ తీసుకొని వచ్చారు, ఆ నోట్లో ఏముంది? సో నోట్ అనేది విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఏ రాష్ట్రానికైనా అభివృద్ధి కావాలంటే కేంద్రం నిధులు తప్పనిసరి అండి. సో కేంద్రం కొన్ని విషయాల్లో మనకి సహాయం ఎందుకంటే కొన్నిటికి సంబంధించి రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు చేయాలంటే అది కేంద్రమే చేయాలి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ రైలు. సో రైల్వే ప్రాజెక్టులు మన రాష్ట్రానికి రావాలంటే మన దగ్గర డబ్బు ఉన్నంత మాత్రాన సరిపోదు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి. దానికి కేంద్రం ఆమోదం ఉండాలి. కేంద్రం డబ్బులు ఇస్తేనే ఇక్కడ ప్రాజెక్టు సెట్ అవ్వాలి. ఒక కేంద్రం ఆమోదం లేకుండా స్టేట్లో ఏ ముఖ్యమంత్రి సింగిల్ లైన్ కూడా వేయలేడు. సింగిల్ లైన్ కూడా కాదు, 2 రోడ్లు కలిసించడం ఒక ఫ్లైఓవర్ కూడా వేయలేడు. ఖచ్చితంగా కేంద్రమే ఆ నిధులు ఇవ్వాలి, వాళ్లే దగ్గరుండి కడతారు. సో కాబట్టి ఏంటంటే అలాంటి కేంద్రంతో లింక్ ఉన్న ప్రాజెక్టులు మన ఏపీలో చాలా మన తెలంగాణలో చాలా ఉన్నాయి. సో కాబట్టి అవన్నీ సాధించుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఢిల్లీ వెళ్ళి మొత్తం ఒక లిస్ట్ రెడీ చేసి మాకు 5 ప్రాజెక్టులకి ఇవ్వండి. అందులో ఒకటి మెట్రో రైలు, 2 రీజనల్ రింగ్ రోడ్లో దక్షిణ భాగం సంబంధించి కొంచెం ల్యాండ్ పూలింగ్ ఉంది, అది కావాలి. 3 ఒక డ్రై పోర్ట్ కావాలి. సో ఈ తెలంగాణలో డ్రై పోర్ట్ కడితే ఇక్కడ నుంచి బందరుకి మొత్తానికి మధ్యలో ఉన్న ఈ మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పూర్తి చేయాలి. ప్లస్ అట్లాగే గుజరాత్కి ప్లస్ నార్త్ ఈస్ట్ స్టేషన్ ఇచ్చిన సెమీ కండక్టర్ రోడ్ కావాలని కొన్ని లిస్ట్తో వెళ్ళారు. అయితే ఏంటంటే రేవంత్ ఒకటి తెలిస్తే మోదీ ఇంకోటి తెలుస్తాడు. సో ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రుల్ని వచ్చే విజ్ఞప్తులతో వచ్చే ముఖ్యమంత్రిని ఎలా డీల్ చేయాలో మోదీకి చెప్పేంత స్థాయి ఇంకా ఎవరికి లేదు. సో అదే కౌంటరు రేవంత్ కూడా తెలియదు. ఈయన ఒక లిస్ట్తో వెళ్తే ఆయన ఒక లిస్ట్తో వచ్చాడు. సో మీ దగ్గర మా సెంట్రల్ ప్రాజెక్టులు చాలా ఆగిపోయినాయి, అవన్నీ కంప్లీట్ చేయండి, అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీ పనిలో పని మీ కూడా చూస్తామని చెప్పి ఆ లిస్ట్ ఇచ్చాడు. ఒకసారి ఆ లిస్టులో ఏమంటే పిఎం ఆవాస్ యోజన. సో గతంలో ఆ కేంద్ర నిధులతో ఇచ్చే ఇళ్ళన్నీ అంటే గతంలో చాలా వరకు నిధులన్నీ రాష్ట్రాల వాటా, అంటే కేంద్రం కొంత డబ్బులు ఇస్తే రాష్ట్రం కూడా కొంత డబ్బులు ఇస్తుంది. అలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ 2 డబ్బులు వచ్చినప్పుడు ఆ పథకాలన్నీ పూర్తవుతాయి. సో అలాంటి పథకాలన్నీ గత 5 ఏళ్లలో అయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయి అంటే అప్పుడు గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉంది కదా. సో బీఆర్ఎస్ సర్కారు కేంద్రానికి వచ్చే బెనిఫిట్స్ అన్ని వాళ్ళు ఇవ్వడం వల్ల వాళ్ళు వీళ్ళకి రావాల్సిన నిధులు మొత్తం ఆపేశారు గత ప్రభుత్వంలో. అప్పుడు ఏం చేసింది, అప్పుడు బీఆర్ఎస్ సర్కార్ ఏం చేసింది, వాళ్ళు ఫండ్స్ ఇచ్చినా కూడా వీళ్ళు ఫండ్స్ ఇవ్వాల్సిన వీళ్ళు ఆపేశారు. అలాగా ఆ ప్రాజెక్టులు అండి పిఎం ఆవాస్ యోజన ఒకటి, ప్లస్ ఎయిమ్స్ ఒకటి, 3 ప్రాజెక్టులకు రైల్వే సంబంధించి కొన్ని పర్మిషన్స్ ప్లస్ కొన్ని పేమెంట్స్ చేయాలి. ఆ పేమెంట్స్ అన్నీ ఇప్పుడు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ సర్కార్ ఆపేసింది. అప్పుడు ఎలక్షన్స్ అయిపోయి మరి కాంగ్రెస్ సర్కార్ వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేశారంటే మోడీ ఆ లిస్ట్ మొత్తం బయటపెట్టాడు. సో ఇవన్నీ ఈ పనులన్నీ మీ దగ్గర అయిపోయినాయి, మీ దగ్గర పెండింగ్లో ఉన్నాయి, ఇవన్నీ మీరు కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేస్తే నేను కూడా మీ పరిశీలిస్తాను. అయితే మీరు అడిగిన దాంట్లో మూసీ అనేది ప్రక్షాళన మాత్రం చాలా బాగుంది, అది ఖచ్చితంగా అమలయ్యేలా చేద్దాం. ఎందుకంటే ఈ నదుల ప్రక్షాళన ప్లస్ నదుల అనుసంధానం అనే కాన్సెప్ట్ మోదీకి చాలా ఇష్టం. ఎందుకంటే దీనివల్ల రాష్ట్రం బాగా డెవలప్ అవుద్ది, ప్లస్ ఆ స్టేట్ కూడా సస్యశ్యామలంగా ఉంటుంది ఆయన మొదటి నుంచి నమ్ముతారు. ఎందుకంటే నీరు ఎక్కడ ఉంటే నాగరికత అక్కడ ఉంటుందండి. అది మన అవునన్నా కాదన్నా అందరూ ఒప్పుకుని రాసిన నిజం. నీళ్ళు ఉన్న చోటే నాగరికత ఉంటుంది, నీళ్ళు ఉన్న చోటే అభివృద్ధి ఉంటుంది. సో ఉన్న నీరుని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ప్లస్ అనవసరంగా సముద్రంలో కలవటం నీళ్లు ఎందుకు అనే కాన్సెప్ట్ మీద మోదీ ఎప్పుడూ ఉంటారు. సో అందుకే కూడా మనకి గోదావరి, పట్టిసీమ, కృష్ణ, కదిలిమను కూడా మోదీ చంద్రబాబు ప్రశంసించారు, చాలా మంచి ప్రాజెక్ట్ అని. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 3000 క్యూసెక్కుల నీళ్లు ప్రతి సంవత్సరం గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతాయి. సో ఇప్పుడు ఆ గోదావరి నీళ్ళని తెలంగాణ నుంచి ఇటు మూసీ నదికి మళ్లించాలనే ప్లాన్ అనమాట మూసీ నది ప్రాజెక్టు. సో ఆ ప్రాజెక్టుకి మోదీ కూడా సానుకూలంగా స్పందించారు. సో దానికి రాబోయే రోజుల్లో నిధులు వచ్చిన ఆశ్చర్యపోవసం లేదు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక వ్యూహం తేలితే మోదీ ఇంకో వ్యూహంతో ఆయన నిరుకులు పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దీనికైనా సమాధానం చెప్పారు. సో నాకు లిస్ట్ ఇచ్చారు, ఆ లిస్ట్ ప్రకారం కూడా ఇవన్నీ మా చేతుల్లో ఉన్నాయి, అవి కూడా పెద్దగా కష్టపడేసిన వాళ్ళు త్వరగా తీర్చేసి మనం కంప్లీట్ చేస్తాం. అయితే ఇవి కంప్లీట్ చేసే లోపు మేము అడిగిన 5 ప్రాజెక్టులకు కూడా
ఈ ఇక్కడ మన దగ్గర ఉన్న బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళందరూ సాయం చేసి వాళ్ళందరూ కూడా అవి ఫుల్ఫిల్ అయ్యేలా చేస్తే వాళ్ళందరికీ నేను గంటపెట్టారు వేస్తా, మరీ ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వేస్తా అని చెప్పి ఆయన చెప్పారు. దానికి సంబంధించి కిషన్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు, మేము అన్నీ చూస్తాము, ఖచ్చితంగా ముందు మీరు కంప్లీట్ చేయండి, మీ కంప్లీట్ చేసి ఆటోమేటిక్ కూడా కంప్లీట్ అవుతున్నారు. సో అలా ఇద్దరి మధ్య మాటల మధ్య నడుస్తుంది అనమాట. అంటే ఏంటంటే అభివృద్ధికి సంబంధించి మేము తాపత్రయపడుతున్నామంటే అని ఇవన్నీ కాంగ్రెస్ దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటుంటే మీకంటే ఎక్కువ మేము తాపత్రయపడుతున్నాం, సో గత ప్రభుత్వంలో ఆగిపోయిన పనులు ఇవి కాబట్టి ఇవి కంప్లీట్ చేయండి, ఇవి కంప్లీట్ చేసి వీటి గురించి మాట్లాడాలని చెప్పి ఇటు కిషన్ రెడ్డి వర్గం కూడా కౌంటర్లు వేస్తుంది. అయితే ఇవన్నీ ఇప్పుడు నిన్న మొన్న ఎలక్షన్స్ కాబట్టి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి మేడం, ఆ నేపథ్యంలో వస్తున్నాయి ఇవన్నీ కామెంట్స్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అడిగిన విధంగా కేంద్రం నుంచి సపోర్ట్ వస్తుంది. అంటే గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఖచ్చితంగా మోదీ ప్రభుత్వంతో గొడవ పెట్టేందుకు చాలా వరకు మాట్లాడింది. సో దాని తగ్గట్టుగానే మాట్లాడారు. అటు నుంచి వాళ్ళకి నిధులు రాలేదు, ఇటు నుంచి వీళ్ళు కూడా ఇవ్వలేదు. సో అందుకే చాలా పథకాలు అయిపోయాయి. ఇప్పుడు అవన్నీ పూర్తి అయ్యే ఆలోచనలో ఉన్న రేవంత్ సర్కార్ కూడా దాన్ని త్వరగా పూర్తి చేసి ఇప్పుడు మోదీ దగ్గర ఉన్న ఈ పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు మొత్తం తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే మొత్తం ఢిల్లీ టూర్ అయితే మొత్తానికి బాగానే జరిగింది, కానీ ఆశించిన స్థాయిలో అయితే మాత్రం అంటే అది ఎక్కువ పెట్టుబడులు అక్కడ నుంచి ఎక్కువ గ్రీన్ సిగ్నల్ అయితే తీసుకురాలేకపోయారు, కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకురాలేకపోయారు. అయితే అది ఇప్పుడు వీళ్ళ చేతిలోనే ఉంది. ఇప్పుడు వీళ్ళు కనుక ఏవైతే మోదీ ఇచ్చారో లిస్టు అవన్నీ త్వరగా కంప్లీట్ చేసి ఆ ప్రాజెక్టు మొత్తానికి అనుమతిస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు వీళ్ళకి రావాలి కదా. ఇప్పుడు మేము చేసాము, మరి మీరు చేస్తారా లేదా అని మరి దాన్ని ప్రజల ముందు పెట్టే అవకాశం ఉంటుంది కదా. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు అడిగినవి ఏంటో అవన్నీ చూసి ఇప్పటికే దానికి సంబంధించిన ఆదేశాలు కూడా ఇచ్చేశారు. ఎక్కడెక్కడ అనుమతులు రావాలి, ఎక్కడెక్కడ వాళ్ళకి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళకి ఇంకా చేయాల్సిన పేమెంట్స్ ఉన్నాయి, నిధులు బకాయిలు ఉన్నాయి, అవన్నీ చూడండి అని చెప్పి ఇప్పటికీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సో దాన్ని బట్టి ఆ లిస్ట్ అన్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత వీళ్ళు అడిగిన ఈ 5 ప్రాజెక్టులకి నిధులు తేవాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఇరుక్కుపోయారు పాపం తెలియకుండా, అంత ఈజీ కాదు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తాయి. అంతేనండి. ఇప్పుడు మరి ఒక బీజేపీతర ముఖ్యమంత్రి ఢిల్లీలో ప్రధానమంత్రిని కలుస్తున్నారంటే దానికి రెడ్ కార్పెట్ ఎలా వస్తుంది? రాదు కదా. బీజేపీ వాళ్ళకంటే వస్తుంది, వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి నిధులు ఇస్తారు, ప్లస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. కానీ ఒక బీజేపీతర ఒక ముఖ్యమంత్రి ఢిల్లీలో ప్రధానమంత్రిని కలుస్తున్నారంటే వీళ్ళు ఎంత కౌంటర్ రెడీ చేస్తారో వాళ్ళు అంత ఎన్కౌంటర్ రెడీ చేస్తారు, రెడీ ఉంటాయి కదా. సో అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. రేవంత్ రెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కాకపోతే అంటే దానికి అది వచ్చింది అంటే ఒక ఎన్కౌంటర్ వచ్చిన తర్వాత కూడా దానికి రెడీగా ఉన్నారు ఆయన కూడా. రెడీగా ఉండి అదేదో వాళ్ళు అడిగింది కూడా మనం పూర్తి చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు కేంద్రము రాష్ట్రం సరిగ్గా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే కాన్సెప్ట్లో మొదటి ఉన్నారు. మేము సెంట్రల్తో గొడవ పెట్టుకుని వాళ్ళతో గొడవ పెట్టే ఉద్దేశం మాకు లేదు, మాకు రాష్ట్ర అభివృద్ధే మొదటి ప్రయారిటీ అని రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిన ఒక నెల రోజుల్లోపే చెప్పారు. కాబట్టి మేము వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి, ప్లస్ గత ప్రభుత్వంలో గొడవ పెట్టుకుని వాళ్ళకి మాకు నిధులు రాకుండా చూసుకోవాలనే కాన్సెప్ట్ మాకు లేదు, మా ఉద్దేశం ఒకటే, మేము వాళ్ళతో సరిదితోనే ఉంటాము, ఎందుకంటే అల్టిమేట్గా మాకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా అన్ని అభివృద్ధి చెందాయి అనే కాన్సెప్ట్ ఆయన ఎప్పుడో చెప్పారు. సో అందుకు తగ్గట్టుగానే కేంద్రానికి వాళ్ళ నుంచి రావాల్సిన నిధులు తీసుకుంటానే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చేందుకు కూడా ఆయన సుఖంగానే ఉన్నారు. అదే ప్రయత్నంలో భాగంగానే వాళ్ళకి సంబంధించిన ఆ నిధులన్నీ వాళ్ళకి ఇవ్వడానికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవి నాకు తెలిసి ఒక 1 వీక్ 2 వీక్స్లో మొత్తం దానికి ఫుల్ఫిల్ అవుతాయి. ఆ తర్వాత ఈయన ప్రాజెక్టులు ఇటు ఉన్నాయి కదా, 5 ప్రాజెక్టులు అడిగాడు ఈయన. మూసీ నది ప్రక్షాళన ఒకటి, మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ ఒకటి, ప్లస్ త్రిపులారు సౌత్ వైపు ల్యాండ్ పూలింగ్ ఒకటి, ఇవన్నీ 3-4 ఉన్నాయి. ప్లస్ సెమీ కండక్టర్లు, డ్రై పోర్ట్ ఇవన్నీ అడిగారు. సో ఇవన్నీ కంప్లీట్ అవుతాయి. అయితే కొంచెం టైం పట్టచ్చు. అయితే వీటిల్లో మరి మోదీ గారు మొదటి మూసీ నది ప్రాజెక్టుకి డబ్బులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మిగతా వాటికి కూడా అంటే ఇవన్నీ సాధ్యమైతేనండి తెలంగాణ వ్యాప్తంగా చాలా ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి, చాలా పెరుగుతాయి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ అయితే ఫస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. మెట్రో రైలు అయితే ఇప్పుడు ఇంతకుముందు మెట్రో రైలు దేశంలో ఢిల్లీ తర్వాత హైయెస్ట్ మెట్రో రైలు అంటే ఆక్యుపెన్సీ రేషియో అంటారు, అది తెలంగాణ ఉండే ఇప్పుడు 9th ప్లేస్ పడిపోయింది. అంటే ఎక్స్టెన్షన్ లేదు కదా, ఆ ఉన్న వరకు తిరుగుతుంది. అందుకని సో దాని మీద ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చారనమాట. అది మెట్రో రైల్ కంప్లీట్ చేయాలి, దాని ఎక్స్టెన్షన్ పాత బస్తీ వరకు పూర్తి చేస్తామని చెప్పారు. అప్పుడు దాని మీద ఉన్న పనిలో. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఈ 5 ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి అయ్యేలాగా అంటే ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎలక్షన్ వెళ్ళే టైంకి ఈ 5 ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వాలని చూస్తున్నారు. నేను అనుకోవడం ఏంటంటే అది అందులో కనీసం ఒక 4 పూర్తి చేస్తే చాలండి. కేంద్రాన్ని మంచి జనాల్లో మంచి మేనేజ్ వస్తుంది. మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి కొన్ని పనుల కోసం కేంద్ర నిధులు అడగాలి అనుకున్నారు. బట్ కేంద్రం నుంచి మోదీ గారు ఈ పనులు చేయండి, పెండింగ్ ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి ఎప్పుడు ఈ పెండింగ్ పనులు పూర్తి చేసి కొత్త పనులకి, కొత్త ప్రాజెక్టులకి కేంద్ర నిధులను అడగడానికి మళ్ళీ ఢిల్లీ ఎప్పుడు వెళ్తారో రేవంత్ రెడ్డి గారు చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ రావుల్ గారు. థ్యాంక్ యూ.